ఎక్కువ లాభాలను పొందడానికి సరైన వ్యాపారానికి మించిన మరో మార్గం లేదు. ముఖ్యంగా ఫుడ్ రిటైల్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తే కళ్ళు చెదిరే ప్రాఫిట్ సొంతమవుతుంది. ప్రస్తుతం ఇండియాలో కేఎఫ్సి ఉత్తమ ఫుడ్ రిటైల్ ఫ్రాంచైజీ ఎంపికగా నిలుస్తోంది. ఎందుకంటే ఇది మంచి ట్రాక్ రికార్డుతో మోస్ట్ పాపులర్ బ్రాండ్గా ఎదిగింది. ఈ ఫ్రాంచైజీ మంచి లాభాలను కూడా అందిస్తుంది. కేఎఫ్సి ఫ్రాంచైజర్ ఎప్పటి నుంచో పేరు. ప్రోడక్ట్స్ బిజినెస్ మోడల్ను ఉపయోగించుకునే హక్కును ఫ్రాంచైజీలకు విక్రయిస్తోంది. ఫ్రాంచైజీలు ఈ హక్కును కొనుగోలు చేసి సొంత కేఎఫ్సి రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. కేఎఫ్సి ఫ్రాంచైజర్ ఫ్రాంచైజీకి బిజినెస్ ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ సపోర్ట్ అందిస్తుంది. బదులుగా ఫ్రాంచైజీ కేఎఫ్సికి ఫీజు లేదా రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. కేఎఫ్సి అనేది ఫ్రైడ్ చికెన్ విక్రయించే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్. మెక్డొనాల్డ్స్ తర్వాత ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రెస్టారెంట్ చైన్గా నిలుస్తోంది. కాబట్టి ఈ కంపెనీ బ్రాండ్ను ఉపయోగించుకోవడం ద్వారా కస్టమర్లను సులభంగా అట్రాక్ట్ చేయొచ్చు. ఫింగర్ లికింగ్ గుడ్ నినాదంతో ఫుడ్ ఐటమ్స్ ఈజీగా సేల్ చేస్తూ సక్సెస్ కావచ్చు. కేఎఫ్సి ఆఫర్ చేసేది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఆకర్షణీయమైన రాబడి అందుకోవచ్చు. కంపెనీ 20 ఏళ్లకు పైగా భారతదేశంలో వ్యాపారం చేస్తూ నమ్మకమైన కస్టమర్ బేస్ను సంపాదించింది. కేఎఫ్సి బలమైన మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ క్యాంపెయినింగ్ కూడా కలిగి ఉంది. కాబట్టి రెస్టారెంట్కి కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్రాంచైజీలు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మాల్, ఫుడ్ కోర్ట్లో కేఎఫ్సి ఫ్రాంచైజీ ఏర్పాటు చేయదలుచుకుంటే 50 లక్షల నుంచి 70 లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది. స్టాండ్ లోన్ కేఎఫ్సి అవుట్లెట్కు ఫ్రాంచైజీ ఫీజుతో కలిపి 70 లక్షల నుంచి 1.5 కోట్లు ఖర్చు అవుతుంది. రెస్టారెంట్కు తగిన లొకేషన్లు కనుగొని అవసరమైన లైసెన్స్లు, పర్మిట్లను కూడా పొందాలి. ప్రారంభించడానికి ముందు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ కేఎఫ్సి ఫ్రాంచైజీ నుంచి చాలా ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఆన్లైన్ రిపోర్ట్స్ ప్రకారం 10% యావరేజ్ ప్రాఫిట్తో ఇండియాలో ఫ్రాంచైజీలు సంవత్సరానికి సగటున 57 లక్షల నుంచి 73.4 లక్షల వరకు ప్రాఫిట్ సంపాదించవచ్చు. అంటే నెలకు 6 నుంచి 7 లక్షలు పొందొచ్చు. సేల్స్ని బట్టి ఈ